నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసనకూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మల్లమాంబాదేవికి సమరసత సేవా ఫౌండేషన్ మరియు ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆషాఢం సారి సమర్పించిన భక్తులు. శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం నుండి గ్రామ దేవతలైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవార్లకు సారి సమర్పణ చేసిన ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు దంపతులు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన పేద విద్యార్థినికి ముమ్మిడివరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ఆర్థిక సహాయం. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన పేద విద్యార్థిని మారిశెట్టి సౌమ్యకు మాజీ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన సౌమ్య కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే తండ్రి మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఫీజు కట్టడానికి డబ్బులు లేక చదువుకు ఆటంకం కలిగింది. ఈ విషయాన్ని నాయకులు దాసరి వేణుగోపాల్, వాసంశెట్టి శ్రీనివాస్, అత్తిలి బాబురావు తదితరులు శివనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే స్పందించి 10,000 ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడారు. ఈ విషయాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి P4 కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సీతారాంపురం ఫారెన్ పంచాయతీకి సంబంధించినటువంటి మాడిశెట్టి స్వామి అనే అమ్మాయికి తండ్రిని మరి చిన్న వయసులో తండ్రిని కోల్పోవటం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నతమైన చదువులు చదవాలనుకున్నా చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల మరి మొన్న వచ్చి కలవడం జరిగింది. నాకు కొంచెం ఆర్థిక స్తోమతగా లేదని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే అలాగే మన వాటర్ సీను, దాసరి వేణు గారు, సువర్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ అమ్మాయికి ఏదో సాయం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి 10,000 ఆర్థిక సహకారం అందించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో B4ని పెట్టి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకురావడం కోసమని మరి ప్రభుత్వం వారు కొన్ని బంగారు కుటుంబం అని ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారాగా నీకు ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కూడా చెప్పి ఈ B4లో బంగారు కుటుంబంలో ఏర్పాటు చేసి నీకు ఆర్థికంగా సాయపడేటట్టుగా చూస్తాము. నీవు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, బాధ్యతగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. అలాగే తండ్రి లేడనే బాధ నీకొద్దు, నీ వెనకాల మేమంతా ఉన్నాము, నీకు ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా మేము హెల్ప్ చేస్తాం. కానీ నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుని బాగా సెటిల్ అవ్వాలి. అలాగే మీ అమ్మకు కూడా నువ్వు తోడుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టి నీకు ప్రభుత్వం నుండి కూడా అండగా ఉండేటట్టు చూస్తాం. అలాగే బాబురావు అన్నయ్య కూడా చెప్పడం జరిగింది, ఏదన్నా మనం కార్యక్రమం చేయాలని. మేమందరం కలిసి నీకు ఏదైనా అవసరమైన నీ చదువుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం. ఇబ్బంది ప్రభుత్వం పరంగా చేసినా, ప్రభుత్వం పరంగా చేయలేనిది నీకు అందలేనటువంటి ఏమైనా ఉంటే మేము చేస్తాం. నువ్వు బాగా చదువుకో, ఓకేనా? తల్లిదండ్రి గురువే దైవమని విశ్రాంత ఉపాధ్యాయులు బొడ్డు కృష్ణమూర్తి అన్నారు. విమలానంద చింతనాచార్యులు 13వ వార్షికోత్సవ సందర్భంగా శిష్యులు ఆకుల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సీతారాంపురం పెట్రోల్ బంక్ సమీపంలో బొడ్డు కృష్ణమూర్తి అధ్యక్షతన వేదాంత వైజ్ఞానిక మహాసభ ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి సీతారాంపురంలో జరిగిన కార్యక్రమంలో పలువురు గురువుల చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు. ముందుగా మేలుకొల్పు, జెండా వందనం, నగర సంకీర్తన, నిజ గురువు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దయానంద జగపతి, బొడ్డు సత్యనారాయణ, కోనపతి బాలకృష్ణ, పెద్ద ఎత్తున అచల గురువు సాంప్రదాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ బైపాస్ రోడ్డు దొమ్మేటివారిపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున అమలాపురం నుండి యానం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి తుప్పల్లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ కారు నుండి సురక్షితంగా బయటపడ్డట్లు స్థానికులు తెలిపారు. రిజిస్ట్రేషన్.
అమలాపురం గ్రామీణ మండలం జనిపల్లి గ్రామంలో 6 అడుగుల తాజుపాము 4 కోళ్లను మింగి హల్చల్ చేసింది. బాలయోగి షూట్ వెనుక వైపు ఉన్న మార్షెట్టి నాగభూషణం ఇంటి ఆవరణంలోకి ఆదివారం బలమైన 6 అడుగుల నల్లతాచు ప్రవేశించింది. అక్కడ ఉన్న 4 కోళ్లను మింగి కదలలేని స్థితికి చేరుకుంది. గృహస్థులు వెంటనే భీమనపల్లి గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రదేశానికి చేరుకున్న వర్మ అతి కష్టం మీద 4 కోళ్లను కక్కించి పాము డబ్బాలో బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం తమ ఆవాసాలను కోల్పోయిన పాములు ఆహారం మరియు నీటి కోసం నివాస గృహాల వైపుకు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇళ్ల చుట్టూ ఉన్న తుప్పల్ని పొదల్ని తొలగించి పరిసరాల పరిశుభ్రంగా ఉంచితే పాములు దరిచేరవని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు మహిళా అధికార ప్రతినిధి బొక్క రుక్మిణి స్వగృహం వద్ద శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి సంబరం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. బాజా భజంత్రీలతో మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. సమ్మెకు ప్రాంతానికి చెందిన భక్తులు తరలివచ్చారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, కౌన్సిలర్ మలపర్తి బాలకృష్ణ, కట్ట సతీబాబు, కాకి మాణిక్యం, విసు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా అక్కల రిష్వంతరాయ్ రిషిని ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి అల్లం దివాకర్ టీం హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎంసీ చైర్మన్ రిష్వంతరాయ్ తండ్రి అక్కల ఠాగూర్లు పూలమాల వేసి దుశ్శాల్వతో సన్మానించి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ అధికార ప్రతినిధి అల్లం దివాకర్ మాట్లాడారు. అక్కల రిష్వంతరాయ్ను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేయడం రిష్వంతరాయ్కి జరిగిన గుర్తింపు యువతకు జరిగిన గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ యువతను రాజకీయంగా ప్రోత్సహించడంలోనూ కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడంలోనూ ముందుంటుందని తెలిపారు. యువతను ప్రోత్సహిస్తూ ఏఎంసీ చైర్మన్ ఎంపికకు కృషి చేసిన కూటమి నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నియోజకవర్గంలో అనేక జాబ్ మేళాల ద్వారా యువతకు చేయూతనందిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులకు శుభోదయం, నా నమస్కారాలు. నా పేరు అల్లం దివాకర్, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి. మరి ఈరోజు రామచంద్రాపురం ఏఎంసీ చైర్మన్గా అక్కల రిష్వంతరాయ్ గారిని ఎన్నుకోవడం మా టీఎన్ఎస్ఎఫ్ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. రిష్వంతరాయ్ గారికి దక్కిన గుర్తింపు ఆయనతో పాటుగా యువతకు దక్కిన గుర్తింపుగా మేము భావిస్తున్నాం. మరి కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి, నలుగురిని నవ్వుతూ పలకరించే వ్యక్తికి ఇటువంటి గౌరవం దక్కడం మాకెంతో సంతోషకరం. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని మరియు యువతరానికి రాజకీయంగా ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఈ సందర్భం మనకు ఒక ఉదాహరణ. యువతను ప్రోత్సహించడంలో మా అన్న మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు రిష్వంతరాయ్ గారి ఎంపిక విషయంలో కావచ్చు, మరియు జాబ్ మేళా ద్వారా యువతకు ఉద్యోగం ఇవ్వడంలో కావచ్చు సుభాష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. రామచంద్రాపురంలో యువత పనితీరును గుర్తించిన నారా లోకేష్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని మరియు ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరియు సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి మరింత ధీటుగా తీసుకుపోతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై టీఎన్ఎస్ఎఫ్. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనుమల్ల సొసైటీ అధ్యక్షులు గాకొల్లు వెంకటేశ్వరరావు, డైరెక్టర్గా బొక్క అప్పన్న, కోన సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రివర్యులు చిక్కల రామచంద్రరావు, వాసంశెట్టి సత్యం హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. నాకు రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు గాను నా ధన్యవాదాలు. సొసైటీకి నా సాయశక్తులా కృషి చేస్తామని, రైతులందరికీ అందుబాటులో ఉంటానని, రైతులకు ఏ సమస్య వచ్చినా నా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి యాల వెంకటరమణ, బొండ వెంకన్న, వన్ను వీరబ్రహ్మం, వెంకే సాంబశివరావు, డీసీ చైర్మన్ పేపకాయల బాబ్జీ, సలాది సత్యనారాయణ, కోట తాతాబాయ్, అంగరకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. मुहूर्तकाले एतत् सूर्यादीनां मुहूर्तोष्णस्त्रवान् भवान् ब्रह्मविराट् भवान् धान्यं धर्मसंभवत्रणाहं सदसंवत्सरं दीर्घमायुः आयुर्यायुः अग्निर्वसितर्भवा आदित्यादि तेजो भवा धर्मधान्यं वसंभवत्रणाहं सदसंवत्सरं दीर्घमायुः आयुर्यायुः अग्निर्वसितर्भवा आदित्यादि तेजो भवत्रणाहं सदसंवत्सरं
दीर्घमायुः आयुरत्यायुः अग्निर्वसितर्भव आदित्यादि तेजो भव धनं धान्यं वशवत्रलाभं शतशं वत्सरं दीर्घमायुः नोरीर्षोमपराधाः येन सवत्नापते भवन्तीन्द्राग्निक्षामवभागाः కుటుంబం చదివించుకోలేకపోతుందని చెప్తే కూడా మేము చదివించడానికి రెడీగా ఉన్నాం. అలాగే త్వరలో ఇంకొక మంచి వార్త ఏంటంటే సుభాష్ గారు మండలానికి ఒక బస్సు ఒకటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెస్తున్నారు. ఆ ప్రతి బస్సులోనూ 3 డాక్టర్లు ఉంటారు, అందులో ల్యాబ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అన్నీ కూడా ఒక హాస్పిటల్ తరహాలో ఉంటుంది ఆ బస్సు ఉండి ఎవరికి ఏ ప్రాణాపాయం వచ్చినా సరే ఒక బోనగాలు కొడితే ఇంటికి వచ్చి వాళ్తుంది ఆ బస్సు. అక్కడికక్కడ వైద్యం సరిపోకపోతే ఆ బస్సులోనే కాకినాడ కలితే కాకినాడ, వైజాగ్ కలితే వైజాగ్, ఎక్కడికి కావాలంటే అక్కడ ఎమర్జెన్సీ వైద్యం. ఏ వ్యక్తి కూడా సరిపోకూడదు. ఎంచేటంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. తిరుగుతున్న మనిషి సడన్గా ఈ హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మన కాకినాడ రాజమండ్రి తీసుకెళ్లే లోపల అవన్నీ వర్గాలతో కూడా రైతులతో ఉండి ఈనాడు వారికి చేసే కార్యక్రమాలు ఎక్కడ రోడ్లు లేకుండా పూర్తి చేస్తారని చెప్పేసి నేను వారికి తెలియజేస్తూ తప్పకుండా కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా మన మోడీ గారి నాయకత్వంలో బీజేపీ, ఈ 3 కూటమి కలయికలో అనేకమైన కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడు లేని విధంగా రైతులకి మనకి ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఏదైతే మనకి అన్నపూర్ణ సుఖీభవ అనేది ఏదైతే ఉందో అది త్వరలో 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి అన్నారు. అది ఈ నెలలో, ఈ నెలాఖరి కానీ ఫస్ట్ వీక్లో కానీ మీకు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో 20,000 రూపాయల భాగంగా ఒక మొదటి దఫాగా మీకు వేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రైతులు ధాన్యం విషయంలో మన మొట్టమొదటిలో కొంతవరకు కూడా 48 గంటల లోపల ఇచ్చారు. లాస్ట్లో కొంత ఇబ్బంది వచ్చింది, నెల సుమారు పట్టింది. ఎందుకంటే కొన్ని గత గవర్నమెంట్లో ఉన్నటువంటి మరి మనకి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. గత గవర్నమెంట్లో ఉన్న అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉండటం వల్ల దానికి వడ్డీ అసలు కలిపి లెక్కేస్తే ప్రతి నెలకి 5,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అలాగే సంవత్సరానికి 63,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ రకంగా మనం దీన్ని అధిగమిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక భక్త పెన్షన్ అండి అన్న పెన్షన్ 4,000 రూపాయలు ఇప్పుడు జరిగింది. అది సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. నాడు దాన్ని తీసుకుంటూ వచ్చారు. అదే రకంగా 3 సిలిండర్లు ఏవైతే ఉన్నాయో 3 సిలిండర్ల కింద మొత్తం 2,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. అది కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈనాడు ఫ్రీ బస్సు రేపు ఆగస్టు 15 నుంచి ఇచ్చి ఆడవారికి ఇచ్చిన కార్యక్రమం చేయబోతా ఉన్నారు. అలాగే ఏంటంటే ప్రతిదీ కూడా రేపు నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు త్వరలో కూడా అది కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా 3,000 రూపాయలు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. నాడు ఏంటంటే అనేక విధాలుగా, అలాగే రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి, చాలా దారుణమైన పరిస్థితులు ఉండి అన్నింటినీ రోడ్డు రిపేర్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 864 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని గోతులు కూడా ఊడ్చారు. మొత్తం 20,000 కిలోమీటర్లలో మొత్తం అన్ని కూడా గోతులు ఊడ్చారు. అలాగే 6,000 కిలోమీటర్లలో కొత్త రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇలాగా ప్రతి పంచాయతీల్లో కూడా ఎన్ఆర్ఈపీజీ కింద ఈనాడు ప్రతి గ్రామంలో 2-3 సిమెంట్ రోడ్డు పని వేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈనాడు మనకు జరుగుతూ ఉంది. ఈనాడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి తాత్కాలికంగా, అయిన తాత్కాలికంగానే పర్మనెంట్ మాత్రం కాదు. తప్పకుండా అన్ని కోరికలు మీరు నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అన్ని వర్గాలకి న్యాయం చేయాలి. రైతాంగానికి కానీ, పేద వర్గానికి కానీ, అలాగే ఈనాడు ఉద్యోగస్తులకు ఏవైతే ఇవ్వాలో యువతకి ఇచ్చే కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కూడా నేను
వచ్చి చెప్తా ఉన్నారు. తప్పకుండా అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 4 గ్రామాల్లో కూడా మంచి మంచి ప్రధానిగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు కూడా మా మద్దతు ఉన్నటువంటి ప్రధానిగా కూడా తెలుగుదేశం పార్టీకి మరి కంచికోటలా ఉన్నటువంటి గ్రామాలు మరి ఐదుగుడి కానీ కనమడ కానీ అందరం కానీ మన తొలమడ కానీ అది వ్యతిరేకమైన గ్రామం కూడా మన వైపు వచ్చింది. తొలమడ కూడా అటువంటి గ్రామాలన్నీ కూడా మేము రాకుండా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి ప్రధాని కానీ ఇప్పుడు కూడా మేము మర్చిపోలేమని చెప్పేసి కూడా జీవితాన్ని కూడా మర్చిపోలేమని చెప్పేసి కూడా మేము అమలు చేస్తాం. అటువంటి మంచి గ్రామాలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సమన్వయంతో ఉండి అందరికీ మన్నన పొందే వ్యక్తులు చాలా చక్కగా ఉండేవారు. రైతులకి ఏదైనా ఇబ్బంది వస్తే క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా పథకాన్ని 6 సార్లు ఇప్పించి ఏర్పాటు చేసాం. ఇక్కడ ఏనాడు కూడా వాళ్ళ రైతులకి ఎంత పోతే అంత ఇప్పించాం. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం దేవతా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి తరలివచ్చిన భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ దేవతా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో జరిగిన తీర్థ మహోత్సవంలో పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దగ్గర మళ్ళా గుబులు పెడుతున్నా ఐపోలవరం మండలం కేసనకూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మల్లమాంబాదేవికి ఆదివారం సమరసత సేవ ఫౌండేషన్ మరియు ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో సారీ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చిక్కంవారి అక్కలవారి కుటుంబాల నుండి మరియు గ్రామంలో అక్కపువాణి చెరువు గ్రామం నుండి 3 కావడ్ల సారతో శాలివాహనుల గ్రామం నుండి చాకిరేవు చెరువు గ్రామం నుండి పేర్రాజు చెరువు మరియు కేసనకూరు మెయిన్ గ్రామం నుండి మాతృమూర్తుల గ్రామస్తులు విద్యార్థులు అమ్మవారికి పసుపు నీళ్ల బిందెలతో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుండి భారీ శోభయాత్రగా అమ్మవారి నామం జపిస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు నీళ్లు సమర్పించి కుంకుమార్చన అనంతరం మాతృమూర్తులు సారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా తరలివచ్చిన మాతృమూర్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సలాది శేషారావు, పిన్నమరాజు పెద్దబాబు, ఎస్ఎస్ఎఫ్ కన్వీనర్ జి విశ్వనాథరాజు, చింతా వివేక్, చిక్కం రాంబాబు, వనచల్ల వెంకటేశ్వరరావు, వై వెంకటరమణ, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మల్లమ్మ తల్లి జై 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 మల్లమ్మ తల్లి అబ్బా ఎవరు బండిస్తాడా జై నీ బిందు కూడా పెద్ద దీని బిందు బాగా పెద్దదే బాగా పెద్దదే బతిలో జరగడం మాట ఇవ్వకుండా गंभीरावर्तन वैष्णवता कपल वस्तुया लक्ष्मी गजेन्द्र मणिकल लक्ष्मी
में ओके आज हम नमनादे ओम नमो वक्तान मुझे दासना ऊपर पकड़ को चलते महीना अजंता ओम जमदवा संपत वाले तेरा पूरा पुराना अब इन्हें Yadda ya sama waktu tunggu dari kita ya sama ada warnanya ini నా పేరు సలాది చేస్తారం అండి. ఈ అమ్మవారు కేసునగూరు గ్రామ అమ్మవారు మల్లమ్మాంబాదేవి శక్తివంతురాలైన మా దేవత అండి. మా పూర్వీకులు అమ్మవారు బాగా పూజించేవారు. అమ్మవారు మా శక్తివంతం. మాకు తెలియని రోజుల్లో కూడా అమ్మవారు ఏ శక్తిని కూడా ఏ ధూళి గాలిని కూడా రాకుండా అమ్మవారు కాపాడుకునేవారని మా పెద్దలు చెప్పేవారు. ఇవరికి గతంలో మాకు తెలియని వయసుల్లో కూడా ఇతర దేవతలు వచ్చి ఇక్కడ పడిన అమ్మవారు కాచుకుని మమ్మల్ని మంచి జాగ్రత్తగా చూసిన గ్రామ దేవత అండి. మా ఊరు కేసుకు పవిత్రమైన దేవత అండి. ఈ గ్రామ దేవతకి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మంచి కార్యక్రమాలు మంచి వైభవంగా చేస్తున్నామండి. అలాగే ఎస్ఎస్ఎఫ్ ద్వారా కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. అటువంటిది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ సాదిశీరి అన్న కార్యక్రమాలు ఈ తెలంగాణ పద్ధతిలో ఇప్పుడు కూడా ఈ ఆంధ్రాలో కూడా మొదలు పెట్టామండి. ప్రతి గ్రామ దేవత దగ్గర అని అలాగే మంచి భక్తి శక్తులతో పుట్టిన ఆడపడుచులు భక్తులు పెద్దలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని కోరికలు తీర్చే చల్లని తల్లి అండి అమ్మవారు మల్లమ్మాంబాదేవి. అంత భక్తివంతురాలండి మహాతల్లి. ఈ అమ్మవారిని ఎవరు మర్చిపోరండి. ఎంత దూరం నుంచైనా ఆ తీర్థం 5 రోజులండి. ఏ గ్రామ దేవతకైనా 3 రోజుల జాతరలు జరుగుతాయని మా అమ్మవారికి 5 రోజులు గ్రామ దేవతలు జరుగుతాయి. అలా అన్ని కులత్తులు కూడా ఆ గ్రామ దేవతకి దగ్గరుండి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తారండి. పెద్దల ఆదర్శంలో చిన్న వయసులో కమిటీ కూడా అలాగే చక్కగా మళ్ళీ గ్రామ దేవతని ఏదో డెవలప్ చేసాం పెద్దలు. ఆ తర్వాత కమిటీ అంతా ఏర్పడిన తర్వాత కమిటీ కూడా చాలా అందంగా సంవత్సరానికి చుట్టూ మల్లమాంబ పూజా కార్యక్రమాలు కుంకుమ పూజా కార్యక్రమాలు పెడుతున్నారండి. ఏడాదికి చుట్టూ సంవత్సరాలు పండుగ వెంటనే మల్లమాంబ తీర్థం జాతర గట్రా జరుగుతుందండి. మంచి వైభవంగా జరుగుతుంది. అలాగే అందరూ గ్రామం ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో అమ్మవారికి జాతర మంచి వైభవంగా జరుగుతుందని మేము అమ్మవారి మాకు ఈ భక్తులకి గ్రామాన్ని ఊరిని అందరినీ కూడా అమ్మవారు దీవించి మా ఆవిడ ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని కోరి ప్రార్థించుకుంటున్నాం సార్. నా పేరు బొంతు కనకారావు. నేను ముమ్మడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రసారకగా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా విశేషంగా అత్యంత వైభవంగా ఐపోలవరం మండలం కేసనకూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 మల్లమాంబాదేవి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో గ్రామ పురవాసులు మాతృమూర్తులు ఆడపడుసులు గ్రామస్తులు వివిధ రకాలైనటువంటి వర్గాల నుండి అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఎప్పుడు ఏ గ్రామంలోనూ జరగనంత అత్యంత విశేషంగా ఈరోజు తండోపతండాలుగా గ్రామాల నుండి ఆడపడుసులందరూ పసుపు కుంకాలు సారే చీర తీసుకొని ఆ ఆలయానికి శోభాయాత్రగా బయలుదేరి వచ్చారు. ఈ కార్యక్రమం 8 సంవత్సరాల క్రితం మన సమరసుధ సేవా ఫౌండేషన్ ప్రారంభించి మొదటిసారిగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సారి సమర్పించి అప్పటి నుంచి గ్రామాన కూడా ఇతోధికంగా చాలా
అత్యంత వైభవంగా ప్రతి గ్రామంలోనూ నిర్వహించే విధంగా ప్రసారం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మల్లమాంబాదేవికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇంత జనం ఇంత విధంగా రావడానికి కారణం ఏంటంటే ఈ అమ్మ శక్తి. అమ్మ కోరుకున్న కోరికలు, ఈ గ్రామ దేవత ఏ కోరిన కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుస్తుంది. ఈ దేవత పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ కోరుకున్నా నెరవేరుతుంది. ఆ నమ్మకంతో ఈరోజు తండోపతండాలుగా వివిధ గ్రామాల నుంచి మాతృమూర్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందరూ కూడా సారి సమర్పించి కుంకుమ పూజ చేసి లలితాపారాయణ చేసి అందరూ కూడా అమ్మని దర్శించుకుంటున్నారు. అమ్మ దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆలయ కమిటీ వారు ఆహర్నిశలు శ్రమించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ బొట్టు పెట్టి మరీ చెప్పి ఇక్కడ ఏ లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు వారికి కూడా మా సంస్థ తరపుని గ్రామస్తుల తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం నుండి గ్రామ దేవతలైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవార్లకు సారి సమర్పణ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు దంపతుల చేతుల మీదుగా ప్రప్రథమంగా జరిపారు. ఈ సందర్భంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల స్వీట్లు, చలిమిడి, వడపప్పు, పానకం, గజమాల వంటి వాటిని అమ్మవార్లకు సమర్పించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, పుట్టింటి, అత్తారింటి ఆడపడుచులు తరలివచ్చి అమ్మవార్లకు సారి సమర్పించుకున్నారు. తొలుత ఆలయం నుండి మేళ తాళాలతో భారీ ఊరేగింపుగా అమ్మవారు ఆలయం వద్దకు చేరుకుని ఆలయాల వద్ద అర్చకులు, పురోహితులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల కోలాహలంతో గ్రామమంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు దుశాలువతో సత్కరించి ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మాణిక్యాంబ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు భారీ అన్న సమారాధన చేసి ప్రసాదం కింద అమ్మవారికి సమర్పించిన పదార్థాలు భక్తులకు వితరణ చేశారు. మాణిక్యాంబ అమ్మవారికి విశేష శాకంబరి అలంకరణ, కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ కాళీ రాజబాబు, శ్రీ దూలిపుడి చక్రం, మాజీ చైర్మన్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, శ్రీ లలిత మహిళా భక్త మండలి, అధిక సంఖ్యలో భక్తులు, దేవాలయ సిబ్బంది, సుమారు 3000 మంది భక్తులు పాల్గొన్నారు.
ఎవరైతే భోజనం చేశారో వారొక్కరు కూడా లైన్లో నిల్చుంటే వారందరికీ కూడా ఇక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించి తాళరేవు మండలం పరిధిలోని పిల్లంక గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత నూకలమ్మ రావులమ్మ అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢమాస సారీ సమర్పించారు. ఈ సందర్భంగా కాళ బ్రదర్స్ ఆడపడుచులు గ్రామంలోని మాతృమూర్తులు అమ్మవారికి సారీ సమర్పించి పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చలివిడి పానకం ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
అయిన నౌకాలమ్మ రావులమ్మ గత 150 సంవత్సరాల క్రితం వెలిసిందండి. ఇక్కడ ఒక 150 సంవత్సరాల క్రితం కాళ్ళవారే దీన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు కాలక్రమేణా దీన్ని 2015 మళ్ళా రినోవేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి జూన్ 1వ తారీఖుని ప్రతి సంవత్సరం కమ్మరం తీయటం చాలా వైభవంగా జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి శాకాంబరి అవతారం ఆషాఢ కూడా అమ్మవారి ఇద్దరితో కూడా చేయడం జరుగుతుంది. ఇది అలాగా ఇంకా వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కలుస్తున్నారు. గ్రామదేవతలైన శ్రీ నూకాలమ్మ రావులమ్మ తల్లి అమ్మవార్లు గత సంవత్సరం నుంచి కూడా శాకాంబరి అవతారం అలంకరణ చేస్తూ గ్రామస్తులందరూ కూడా ఈ అమ్మవారికి సాధి సమర్పించుకుంటున్నారు. ఇది అతి వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నారు. ఐపోలవరం గ్రామంలో వెలుస్తున్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారె సమర్పించిన ఆడపడుచులు భక్తులు. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చలివిడి పానకం, వడపప్పుల్ని సారెగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఓం హ్రీం హ్రీం క్లీం నమస్తే సమరావళే ప్రసీదాం శ్రీం హ్రీం క్లీం ఓం మహావిష్ణు నమః ఓం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసనకూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మల్లమాంబాదేవికి సమరసత సేవా ఫౌండేషన్ మరియు ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆషాఢం సారి సమర్పించిన భక్తులు. శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం నుండి గ్రామ దేవతలైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవార్లకు సారి సమర్పణ చేసిన ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు దంపతులు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమైన పేద విద్యార్థినికి ముమ్మిడివరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ఆర్థిక సహాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.